Welcome back to Trivikram Study Corner. In the previous session, we will discuss about the motion of a motion in a straight line. In that chapter, we will discuss about what is distance, what is displacement, what is path length, and their units. So in the next session, in this session, we will discuss about the average velocity and average speed. So coming to this one, ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందని చెప్తున్నామో దెన్ ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ పొజిషన్ అలాంగ్ విత్ ద టైం. ఎప్పుడైతే టైం చేంజ్ అవుతుందో దాంతోపాటు ఏమవుతుంది, దాని యొక్క పొజిషన్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటే ఆబ్జెక్ట్ అనేది మన మోషన్లో ఉంది అని చెప్తున్నాం. నౌ వాట్ ఈస్ దిస్ యావరేజ్ వెలాసిటీ? ఆబ్జెక్ట్ అనేది మన దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది, బట్ హౌ కెన్ ఫాస్ట్ ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ పొజిషన్? ఎంత ఫాస్ట్గా దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది దాని గురించి మనం డిస్కస్ చేయాలంటే వీ షుడ్ లెర్న్ అబౌట్ ద యావరేజ్ వెలాసిటీ. మనకు యావరేజ్ వెలాసిటీ గురించి, యావరేజ్ స్పీడ్ గురించి మనం నేర్చుకోవాలి. So first one, what is average velocity means? The change in position or displacement divided by the time interval. ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ని లేదా డిస్ప్లేస్మెంట్ని దాని యొక్క టైం ఇంటర్వెల్ ఎంత టైంలో అది ఆ యొక్క డిస్టెన్స్ని లేదా దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటుందో దాంతో డివైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే వస్తుందో దాన్ని మనకి ఏమంటాం యావరేజ్ వెలాసిటీ అంటున్నాం. దట్ మీన్స్ ద వెలాసిటీ ఫార్ములా ఏంటి అంటే x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. ఇక్కడ x2 అంటే ఏంటి అంటే ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎట్ t2 టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుంది అనుకుంటే హియర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎగ్జిస్టెడ్. సో హియర్ ద స్టార్టింగ్ పాయింట్ విల్ బి అజ్యూమ్ యాజ్ x1తో అజ్యూమ్ చేసుకుంటున్నాం అట్ t1 టైం దగ్గర. అంటే దాని యొక్క స్టార్టింగ్ టైం వచ్చేసి మనం t1 తీసుకుంటున్నాం. ఆ t1 దగ్గర వచ్చేసి అది x1 పొజిషన్ దగ్గర ఉంది. సో ఆఫ్టర్ టైం t2 నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆఫ్టర్ సమ్ టైం ఎట్ t2 టైం దగ్గర తీసుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏమవుతుంది అంటే మనకు ఇట్ కెన్ రీచ్ x2. దాని యొక్క పొజిషన్ అనేది మనకు x2కి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ the final position will be assuming as x2 and the initial position is assuming as x1. Then what is the displacement happening? ఇక్కడ మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే ఏం చేస్తున్నాం, ఇక x2 నుంచి మనం వచ్చేసి x1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ x2 మైనస్ x1 యాజ్ ద చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అండ్ విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్. ఎంత టైమ్ ఇంటర్వెల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే t1 నుంచి t టైం తీసుకుంటాం. దట్ మీన్స్ the change in time will be t2 minus t1. That means the average velocity we can define as dx by dt. That means change in displacement by change in time. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫర్ దిస్ వన్? ఈ యొక్క యావరేజ్ వెలాసిటీకి మనం యూనిట్స్ ఎలా తీసుకుంటున్నాం? దట్ మీన్స్ ఎస్ఐ యూనిట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. వై యూఆర్ టేకింగ్ పర్ మీటర్ పర్ సెకండ్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం, వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చి మనం మీటర్స్లో మెజర్ చేస్తాం, టైం వచ్చేసి సెకండ్స్లో మెజర్ చేస్తాం. దట్ మీన్స్ ద ఎస్ఐ యూనిట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ ఈ యొక్క వెలాసిటీ ఏదైతే మనకి వెలాసిటీ ఎలా తీసుకుంటాం, వెక్టార్ క్వాంటిటీగా తీసుకున్నాం. సో యావరేజ్ వెలాసిటీ కూడా మనకి ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఎందుకు అంటే మనకు వెలాసిటీ వచ్చేసి మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ పైన డిపెండ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి యావరేజ్ వెలాసిటీ కూడా మనకి ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనకి యావరేజ్ వెలాసిటీ అనేది పాజిటివ్ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ అవ్వచ్చు. సో హౌ కెన్ యూ డిఫైన్? మనకు వచ్చేసి డిస్ప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, మనకి ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నామో ద వాల్యూ విల్ బి పాజిటివ్. ఇఫ్ వీఆర్ మూవింగ్ బ్యాక్వర్డ్, మనం వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే డిస్ప్లేస్మెంట్ అనేది మనకు పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఆల్సో వే పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ ఇట్ కెన్ బి జీరో. మనకి ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ అనేది ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి జీరో అవుతుంది. సో ఎప్పుడు జీరో అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ జీరో ఎప్పుడు అవుతుంది అంటే మనకు స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ రెండు పొజిషన్స్ కూడా మనకు సేమ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ జీరో కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకు ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ కూడా జీరో అవుతుంది. సో దిస్ వన్ ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూఆర్ రిప్రజెంటింగ్ ద పొజిషన్ టైం గ్రాఫ్. ఈ యొక్క పొజిషన్ టైం గ్రాఫ్ యూస్ చేసి ఇక్కడ y యాక్సిస్ పైన వచ్చేసి మనం పొజిషన్ తీసుకుంటున్నాం అండ్ x యాక్సిస్ పైన వచ్చేసి మనం టైం తీసుకుంటున్నాం. సో ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్, ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటాం, 2 పాయింట్స్ తీసుకున్నాం ఏ అండ్ బి. ఈ 2 పాయింట్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ పొజిషన్ ఏదైతే గ్రాఫ్ డ్రా చేస్తున్నామో ద స్లోప్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్కి మధ్య మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ స్లోప్ ఏదైతే మనం వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే యావరేజ్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే మనం మ్యాథ్స్లో ఏం చేస్తున్నాం, ఈ యొక్క y కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ డివైడెడ్ విత్ x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ని y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, స్లోప్ అంటున్నాం. సో ఇక్కడ దీన్ని ఏం తీసుకున్నాం అంటే మనం ఇక్కడ ఇక x కోఆర్డినేట్స్ రెండు మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏం తీసుకున్నాం, y యాక్సిస్ పైన తీసుకున్నాం. దట్ మీన్స్ x2 మైనస్ x1 ఫైనల్ పొజిషన్ ఈజ్ ఎట్ b అండ్ ఇనిషియల్ పొజిషన్ ఎట్ a. దట్ మీన్స్ b మైనస్ a. x2 మైనస్ x1 డివైడెడ్ విత్ y t2 మైనస్ t1. అంటే ఈ యొక్క b పాయింట్ ఏ టైం దగ్గర ఉంది, t2 దగ్గర ఉంది. అండ్ ఏ పాయింట్ ఎక్కడ ఉంది, t1 దగ్గర ఉంది. దట్ మీన్స్ t2 మైనస్ ty. సో దీన్ని ఇక్కడ ఏమంటున్నాం, స్లోప్ అంటున్నాం. ఆ స్లోప్ని ఇక్కడ ఏంటంటే యావరేజ్ వెలాసిటీగా కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్ వన్, కమింగ్ టు యావరేజ్ స్పీడ్. సో వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పాత్ లెంత్.
మనకి యావరేజ్ వెలాసిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ పైన డిపెండ్ అవుతుంది, బట్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క యావరేజ్ టోటల్ పాత్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ద టైమ్ రిక్వైర్డ్ టు ట్రావెల్ ద టోటల్ పాత్ లెంత్, ఈ యొక్క టోటల్ పాత్ లెంత్ ట్రావెల్ చేయడానికి మనకి ఎంత టైం అయితే తీసుకుంటున్నామో ఆ టైంతో డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. ద టోటల్ పాత్ లెంత్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైమ్ ఇంటర్వెల్, ఎంత టైం అయితే తీసుకుంటుందో దాంతో మనం డివైడ్ చేసినా మనకి ఏమొస్తుంది, ఈ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. దట్ మీన్స్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, టోటల్ పాత్ లెంత్ బై టోటల్ టైమ్ ఇంటర్వెల్. సో ఇక్కడ SI యూనిట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే SI యూనిట్ ఈస్ మీటర్ పర్ సెకండ్, సేమ్ యాజ్ ద యావరేజ్ వెలాసిటీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, న్యూమరేటర్ తీసుకున్న టోటల్ పాత్ లెంత్ వీ కెన్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో మనం మెజర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టైమ్ ఇంటర్వెల్, టోటల్ టైమ్ ఇంటర్వెల్ ఎంత మెజర్ చేస్తామంటే సెకండ్స్లో మెజర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద SI యూనిట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది స్కేలార్ క్వాంటిటీగా డిఫైన్ చేయాలి. ఎందుకు యావరేజ్ స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పాత్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది యావరేజ్ స్పీడ్ అనేది. సో మనకు పాత్ లెంత్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ మన డైరెక్షన్ అనేది నో నీడ్, దట్స్ వై యావరేజ్ స్పీడ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పుడైతే స్కేలార్ క్వాంటిటీ తీసుకుంటున్నామో ఈ యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఆల్వేస్ పాజిటివ్. ఈ యొక్క వాల్యూ యావరేజ్ స్పీడ్ వాల్యూ ఏమవుతుంది, ఎప్పుడు కూడా మనకు పాజిటివ్గానే రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్షన్స్ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి దాని వాల్యూ అనేది మనకు నెగిటివ్ వాల్యూ అనేది ఇక్కడ పాసిబుల్ కాదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ యావరేజ్ స్పీడ్ విల్ బి నెవర్ బి జీరో. మనకి ఈ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనకు జీరో అవ్వదు. ఎందుకు, ఇక్కడ మనకు పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ అనేది రెండు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే అవైలబుల్గా ఉంది, దట్ ఈస్ పాజిటివ్. దట్స్ వై ఇట్ నెవర్ బి క్యాన్సిల్ విత్ అనదర్ వన్, దేంతో కూడా క్యాన్సిల్ అవ్వదు అండ్ ద వాల్యూ విల్ బి నెవర్ జీరో. నెక్స్ట్ వన్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ వెలాసిటీ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ స్ట్రైట్ లైన్ అండ్ ఇట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎప్పుడైతే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఇట్ డజంట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోకుండా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క యావరేజ్ స్పీడ్ యొక్క వాల్యూ యావరేజ్ వెలాసిటీ యొక్క వాల్యూ రెండు కూడా మనకు సేమ్ అవుతున్నాయి. అదే మనం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ పాత్ లెంత్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఒకే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుందో అప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే దాని యొక్క పాత్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతుంది, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు యావరేజ్ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ రెండు కూడా మనకు ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇన్ జనరల్ స్పీడ్ ఈస్ గ్రేటర్ దాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. మనం జనరల్గా కంపేర్ చేసినట్లయితే యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీని, యావరేజ్ స్పీడ్ వాల్యూ అనేది మనకు యావరేజ్ వెలాసిటీతో కంపేర్ చేస్తే గ్రేటర్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు అంటే మనకు వచ్చేసి ఈ యొక్క వాల్యూ ఏమవుతుంది, సమ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది వెలాసిటీ అయినప్పుడు, డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు దాని వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, దాని యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్ రావినప్పుడు మాత్రం ఏమవుతుంది, బోత్ ఆర్ సేమ్. దట్స్ వై స్పీడ్ అనేది వెలాసిటీతో కంపేర్ చేస్తే మనకు ఏదైతే గ్రేటర్ దాన్ ఉంటుంది లేదంటే ఈక్వల్ ఉంటుంది. దట్ మీన్స్ దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో మనం బై యూజింగ్ ద యావరేజ్ వెలాసిటీని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం, హౌ మచ్ ఫాస్ట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్, ఆబ్జెక్ట్ అనేది మనకు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది డిఫైన్ చేయొచ్చు. బట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్, ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్ దగ్గర తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 5th సెకండ్ దగ్గర లేదా 6th సెకండ్ దగ్గర అలా డిఫైన్ చేయాలి. అట్ దట్ టైం వచ్చేసి ఆబ్జెక్ట్కి వచ్చేసి ఎంత వెలాసిటీ ఉంది అనేది మనం డిఫైన్ చేయలేము బై యూజింగ్ దిస్ యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్. సో ఫర్ దట్ వన్ దాన్ని మనం డిఫైన్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ని డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి అంటే పర్టికులర్ ఇన్స్టెంట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు దట్ మీన్స్ nth సెకండ్, అది 1st సెకండ్ అవ్వచ్చు 10th సెకండ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. సో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ ఆబ్జెక్ట్కి వచ్చేసి ఎంత వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. The velocity at an instant is defined as the limit of the average velocity as the time interval delta t becomes infinitesimally small. సో ఇక డెల్టా టీ చేంజ్ ఇన్ టైం ఏదైతే ఉందో ఆ చేంజ్ ఇన్ టైం ఏమవుతుంది మనకు ఆల్మోస్ట్ 0 అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ టైం ఇంటర్వెల్, అంటే పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే మనకి ఒక వెలాసిటీ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని మనం ఏమంటాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. సో దీనికి మనం ఫార్ములా రాసినప్పుడు ఏమొస్తుంది అంటే v ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0. ఈ యొక్క చేంజ్ ఇన్ టైం ఏమవుతుంది మనకు 0 అయిపోతుంది. అట్ దట్ టైం చేంజ్ ఇన్ టైం బై చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఆర్ చేంజ్ ఇన్ పొజిషన్ బై చేంజ్ ఇన్ టైం ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాస్తాం అంటే dx by dt అంటున్నాం. సో ఇక్కడ dx by dt అని మనం దేని డిపెండ్ చేస్తుంది అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో కంపేర్ చేసినప్పుడు, టైంతో చూసినప్పుడు ఈ యొక్క పొజిషన్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది, ఆ రేట్ అనేది మనకు ఎలా ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. సో ఇక ఇన్స్టంటేనియస్ వెలాసిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వీ కెన్ అబ్టైన్ ద వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఎట్ అన్ ఇన్స్టంట్ బై గ్రాఫికల్లీ ఆర్ న్యూమరికల్లీ. సో ఇక వాల్యూ ఏదైతే ఉందో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వాల్యూని మనం వచ్చేసి 2 మెథడ్స్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి వచ్చేసి గ్రాఫికల్ మెథడ్, అనదర్ వన్ వచ్చేసి న్యూమరికల్ మెథడ్. సో దట్ ఈస్
సో ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చేసి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏముంది, మనకు వచ్చేసి ఒక క్లాక్ తీసుకుంటున్నాం అండ్ ఒక కార్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది ఇన్ దిస్ పాత్. సో వెన్ యూ వాంట్ టు మూవ్ దిస్ వన్, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనకు మూవ్ అవుతుందో వెన్ యూ స్టాప్ దిస్ వన్, ఇక్కడ మనం స్టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాం, ఈ స్టాప్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే క్లాక్ ఉందో దాని అక్కడ వచ్చేసి ఏం చేస్తుంది, మనకు టైం రిప్రజెంట్ చేస్తుంది. అండ్ హియర్ వేర్ దిస్ నీడిల్ విల్ బి దేర్, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క స్పీడోమీటర్లో మనకి ఎక్కడ రీడింగ్ చూపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 40 దగ్గర చూపిస్తుంది, అంటే ఈ యొక్క పర్టికులర్ ఇన్స్టాంట్ దగ్గర, అంటే ఇక్కడ వచ్చేసి 0-1 వస్తుంటే ఈ యొక్క ఫస్ట్ సెకండ్లో వచ్చి దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంది, మనకు 40 మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. సో బై యూజింగ్ దిస్ వన్ మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లేదా న్యూమరికల్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఇన్స్టంటేనియస్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ వన్? సో ఈ గ్రాఫికల్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఏ కన్వీనియంట్ మెథడ్ టు డిటర్మిన్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ మెథడ్ని ఏం చేస్తున్నామంటే గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బట్ ఈ గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకు ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. సో హౌ కెన్ యూ మెజర్ దిస్ వన్? సో మనం ఎలా చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి పొజిషన్ తీసుకుంటున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి టైం తీసుకున్నాం. దట్ మీన్స్ ఇఫ్ యూ డ్రా ద పొజిషన్ టైం గ్రాఫ్, ఇఫ్ యూ ఆర్ గెట్ ఏ కర్వ్ లైక్ దిస్, ఇక్కడ వచ్చేసి మనకు కర్వ్ అనేది ఫామ్ అవుతుంది అనుకుంటే, సో ఫస్ట్ హియర్ ఎట్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్ మనం చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్ దగ్గర వచ్చేసి ఏముంది, ఆబ్జెక్ట్ వచ్చేసి డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర ఉంది. సో ఈ డిఫరెంట్ పొజిషన్ దగ్గర మనం గ్రాఫ్ డ్రా చేసిన ఇలా ఫామ్ అయినప్పుడు లెట్ యు ఆర్ టేకింగ్ 2 పాయింట్స్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం 2 పాయింట్స్ తీసుకున్నాం. సో దట్ ఈస్ P1 పాయింట్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం P2 పాయింట్ తీసుకుంటున్నాం. సో వెన్ యూ ఆర్ ఫైండింగ్ దిస్ వన్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, యావరేజ్ వెలాసిటీ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్లోప్. ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో P1 P ఇంటూ స్ట్రైట్ లైన్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ దట్ ఈస్ ఓన్లీ ద యావరేజ్ వెలాసిటీ ఆర్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అట్ దట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ టైం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 3rd సెకండ్, దిస్ ఈజ్ 4th అండ్ దిస్ ఈజ్ 5th అండ్ దిస్ ఈజ్ 6th. దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క టైం ఇంటర్వెల్ ఏమవుతుంది మనకు 6 - 3. దట్ మీన్స్ దట్ టీ వాల్యూ విల్ బి డెల్టా టీ వాల్యూ విల్ బి 3 seconds తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే వీ కెన్ రెడ్యూస్ దిస్ వన్, ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దట్ మీన్స్ 3 to 6 కాకుండా ఏం చేస్తున్నాం నెక్స్ట్ 4 to 5 తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, ద టైమ్ ఇంటర్వెల్ విల్ బి 1, టైం చేంజ్ అనేది మనకు 1 అవుతుంది. ద డిస్టెన్స్ మనం ఏం చేస్తున్నాం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ అగైన్ వీ వాంట్ టు రెడ్యూస్. నెక్స్ట్ రెడ్యూస్ చేసినప్పుడు ఏమొస్తుందంటే వీఆర్ గెటింగ్ ఏ స్ట్రైట్ లైన్ ఎట్ దట్ ఏ పాయింట్. ఆ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, ఒక ట్యాంజెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ట్యాంజెంట్ ఫామ్ అయినప్పుడు ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్, దట్ మీన్స్ 4.5 టైం సెకండ్స్ దగ్గర మనకు వచ్చేసి ఏమవుతుంది, ఒక ట్యాంజెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఒకటి ఆ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. సో బై యూజింగ్ దిస్ వన్ ఇట్లా మనం రెడ్యూస్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి ఈ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము. దట్ మీన్స్ సమ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, దీనికంటే కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క న్యూమరికల్ మెథడ్ ఏదైతే ఉందో ఆ న్యూమరికల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు వీ కెన్ ఫైండ్ ఈజీలీ దట్ వాల్యూ, ఆ వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫర్ దిస్ వీ మస్ట్ ప్లాట్ ఏం చేస్తున్నాం, దీనికి పొజిషన్ టైం గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాం అండ్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ బై యూజింగ్ ద డెల్టా టీ టైం యూజ్ చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క వాల్యూ మనం రెడ్యూస్ చేస్తున్నాం. రెడ్యూస్ స్మాలర్ వాల్యూ రెడ్యూస్ చేసినప్పుడు ఫైనల్గా వచ్చేసి మనకి ఏమవుతుంది, ఒక ట్యాంజెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ట్యాంజెంట్ దగ్గర మనకి ఏదైతే వెలాసిటీ ఉందో దాని స్లోప్ ఉందో దాన్ని మనం ఏమంటున్నాం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ for uniform motion velocity is same as the average velocity at all the transits. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ యొక్క యావరేజ్ ఫర్ యూనిఫామ్ మోషన్, ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు యూనిఫామ్ మోషన్లో ఉంది అంటే దాని యొక్క వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఎగ్జిస్ట్ అయ్యింది అనుకుంటే అట్ ద టైం ఏమవుతుంది, ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అట్ ఆల్ పాయింట్స్. మనం అన్ని పాయింట్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది అంటే సేమ్ అవుతుంది డ్యూ టు దిస్ వన్, ఎందుకంటే యూనిఫామ్ మోషన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఈ యొక్క ఇన్స్టంటేనియస్ స్పీడ్ అనేది నేను ఎలా మెజర్ చేస్తున్నాం, సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీని మనం డిఫైన్ చేస్తున్నాం. పర్టికులర్ ఇన్స్టంట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. ఆఫ్టర్ దట్ వన్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క వెలాసిటీకి ఏదైతే మ్యాగ్నిట్యూడ్ ఉందో అంటే వితౌట్ కన్సిడరింగ్ ద డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ మనం కన్సిడర్ చేయకుండా ఓన్లీ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కన్సిడర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఎట్ అన్ ఇన్స్టంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ దట్ ఇన్స్టంట్.
ఈ యొక్క ఇన్స్టాంటేనియస్ స్పీడ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది ఎట్ దట్ ఇన్స్టాంట్. అంటే ఆ పర్టికులర్ ఇన్స్టాంట్ దగ్గర ఏదైతే వెలాసిటీతో ట్రావెల్ అవుతుందో, వెలాసిటీ అంటే వితౌట్ కన్సిడరింగ్ ద డైరెక్షన్, ఆ డైరెక్షన్ తీసేసినప్పుడు ఏమొస్తుంది మనకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ యొక్క ఇన్స్టాంటేనియస్ స్పీడ్కి ఈక్వల్ అవుతుంది అట్ దట్ ఇన్స్టాంట్, ఆ ఇన్స్టాంట్ దగ్గర. దట్ ఈస్ instantaneous velocity and instantaneous speed, and that is today's topic. And next session we will discuss about the acceleration. So acceleration గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. సో ఈ సెషన్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే అబౌట్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే బేస్డ్ ఆన్ ద గ్రాఫికల్ మెథడ్ ఆర్ న్యూమరికల్ మెథడ్. సో న్యూమరికల్ మెథడ్ యూస్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే వీ కెన్ ఫైండ్ ద డెల్టా ఎక్స్ బై డెల్టా టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ దీస్ వాల్యూస్. ఆ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాని పొజిషన్ అయితే ఎంత చేంజ్ అవుతుంది విత్ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్. ఆ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ దగ్గర మనకు వచ్చేసి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ ఎప్పుడైతే మనకి డెల్టా టీ అనేది లెస్ వాల్యూ వస్తుందో ఆ లెస్ వాల్యూ దగ్గర మనకి ఏదైతే వాల్యూ ఫామ్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటున్నాం. అండ్ దిస్ వన్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ త్రివిక్రమ్ స్టడీ కార్నర్. థ్యాంక్ యూ.